పద్మాలయాయై నమః నాభిం పూజయామి మదనమాత్రే నమః తనో పూజయామి లలితాయై నమః భుజద్వయం పూజయామి కంబుకంఠై నమః కంఠం పూజయామి సుముఖాయ నమః ముఖం పూజయామి సునాసికాయ నమః నాసికాం పూజయామి సుదేతాయై నమః నేత్రం పూజయామి రమాయై నమః కర్ణం పూజయామి కమలాయై నమః శిరం పూజయామి వరలక్ష్మై నమః సర్వాణ్యంగాని పూజయామి. తాత తాత హాయ్ కాళ్ళు తాత అదేవిడు తాతయ్య తల ఇటు పెట్టి పడుకున్నాంటి నీ తాత పెట్టిన దిక్కున పెట్టాడ్రా దట్ హిచ్కా కొత్తిమీర కట్ట అదిగా తాతయ్య ఆ ఎదురింటి కొత్తిమీర కట్టలేదు దాంతో కయ్యానికి దిగడానికి మంచి ఉపాయం ఏదైనా ఉంటే చెప్తావా చెప్పమంటావా ఇలాంటి విషయాల్లో హాలండ్ లోను పోలాండ్ లోను అయితే కేశవాయ నమః నారాయణాయ నమః మాధవ పిచ్చుకొక్క కడిచేట అరుస్తాయట చవల వేధవా అరిచాను అంటే ప్రమాదం జరిగింది కాబట్టి అరిచాను అగ్నిహోత్రం లాంటి మన ఇంట్లో ఎదురింటి అలెగ్జాండర్ గారి కోళ్లున్నాయే దొంగ కోళ్లు నాన్ వెజిటేబుల్ కోళ్లు దౌర్జన్యంగా ప్రవేశించి మన మరిన్ని ఆచారాన్ని తాటిపూడి రిజర్వాయర్లో చూలకటగా చేసేస్తుంటే అవునా మరి మీ నాన్నగారు అన్నట్టు ఇంట్లో అరిస్తే లాభం ఏమిట్రా పిచ్చి వేధవా అడగవలసిన 4 ముక్కలు బయటికి వెళ్ళి జాడించాలి గాని అయితే వాళ్ళని పట్టుకుని చిత్తపండుతో పంచపాత్రం తోలినట్టు తోలే చక్కరా నువ్వు పంచపాత్ర తావడానికి తప్ప మరి దేనికి పనికి రావు అమ్మాయి రాధా వస్తున్నానమ్మా. అసలు ఏం జరిగిందంటే చెల్లాయ్ ఎదురింటి అలెగ్జాండర్ గారి కోళ్లు మన ఇంట్లో ప్రవేశించి మన మడిని ఆచారాన్ని మంటాలిపిస్తున్నా. నాకు విషయం అంతా అర్థమైందిరా అన్నయ్య. నేను ఆల్రౌండర్ని. ఇంగ్లీష్ లోను సంస్కృత్ లోను ఎదురింటి వాళ్ళని డెట్టాల్తో కడిగేసి ఫినాన్స్ వెళ్ళి వస్తాను. ఎదురింటి ప్రభు ఏవేవ్ కరుణ ఎక్కడే మీ అన్న ఎక్కడే? ఓయ్ కొత్తిమీర కట్ట మంచి మర్యాద లేకుండా ఏంటా పిలుపు? నా పేరు ఎదురింటి ప్రభు కాదు ఏకే ప్రభు. ఏ ప్రభు అయితే నాకేమిటి? ఆ సంగతి తెలుసా నీకు? ఓయ్ జిస్ దేశ్ మే గంగా బహతే అయితే నాకే బహతే కాకపోతే నాకే నన్నెందుకు పిలిచావు ముందు ఆ విషయం చెప్పు. నీ కోళ్ళు మా ఇంట్లోకి ఎందుకు తెరవు? అవును కోళ్ళే. చూడు డాడీ మన కోళ్లు కాళ్ళు జారి వాళ్ళ ఇంటికి వెళ్తే పాపం ఆ పిల్ల పోట్లాడుతుంది. ఏంటి ఇప్పుడు చెప్పు? పోరా కొత్తిమీర కట్ట. నన్ను పోరాన్నావా? ఏ మీ నాన్న లేదా? నీకు చెవుడనుకుంటాను. మా డాడీ నన్ను పోరాడలా పోరాడమన్నాడు. పోరాడదా పోరాడు. అయితే పోరాటానికి నేను రెడీ. నీ కోళ్ళని మా ఇంట్లోకి ఎందుకు తెరవు చెప్పు. మేమెందుకు తరుగుతాం మేడం? ఎక్కడ తీపి ఉండునో అక్కడ చీమలు చేరును, ఎక్కడ పురుగులుండునో అక్కడ కోళ్లు చేరు. అంటే మా ఇల్లు పురుగులు పుట్టని మేము శుభ్రత లేని మనుషులని మీ ఉద్దేశమా? అల్లరి చంద్ర ప్రభు నా ఉద్దేశం కాదు, బహుశా మా కోళ్ల ఉద్దేశం ఏంటి? అయినా ఆఫ్టర్ ఆడపిల్లలతో నాకు పోటాడేంటి? పెద్ద మగాడు బయలుదేరాడండి ఇంటి ఎదుర్కొంటారు. ఏమైనా కొత్తిమీర కట్టే తడి జాకెట్ లో లవ్ లెటర్ తడిచిపోతుందని ప్లాస్టిక్ కవర్ లో పెట్టించింది. ఉత్తరం గాల్లో కలిసిపోయిందా? ఎవడు రావాడు? తాతను పట్టుకుని ఎవడు రావాడు అంటావురా మన్మడా? హాలండ్ పోలాండ్ ఐడియా నేనిస్తే సింగిల్ హ్యాండెడ్ గా నువ్వు చదువుకుంటావు.
రాజు లేనప్పుడు రాజు సరింగుడ రారదా పరదా రాజు సరింగుడ రాజు లేనప్పుడు రాజు తాత ఆగలేకపోతున్నాడు కానీ ఏముంది అందులో చెప్పు. మా మనవడు ఆగలేకపోతున్నాడంట. ఏంటో చెప్పమ్మా. మన మనసుల్లోని తహతహ తీరాలంటే మనం అర్జెంటుగా కలుసుకొని అర్జెంటుగా డ్యూట్ పడుకోవాలి. లొకేషన్ ఎక్కడట? హలో, లొకేషన్ ఎక్కడ అని మనవడు అడుగుతున్నాడు. కృష్ణ ఒడ్డున కృష్ణ ఒడ్డున. ఈ సంచిలో డజన్ మందికి పైగా పెళ్లి కొడుకులు మీ అమ్మాయి కోసం సిద్ధంగా ఉన్నారు. ఈ సంచిలోనా? అదేనండి ఆల్బమ్ లో. చూడండి, మా అమ్మాయికి ఇంకా చదువు పూర్తి కాలేదు, దాని పెళ్లికి ఏం తొందర లేదు. మా అబ్బాయి విధవ ముప్పూట్లా తిని బరిదగించి ఊరిని తిరుగుతున్నాడు. ఆ దద్దోజనం గారికి ఏదో సంబంధం చూడండి. ఏమిటో ఏదేదో మాట్లాడుతున్నట్టున్నారు. మా అడ్డగారికి ఏదైనా పెళ్లి సంబంధం చూడమంటున్నాను. ఏమిటో మాట్లాడుతున్నారు. మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూడమంటున్నాను. అదేంట్రా, మాధవ గారికి పెళ్లి సంబంధమా? స్టార్టింగ్ వేసినట్లు వాడు బాబు అలా అరుస్తాడేమిట్రా? అబ్బా, ఓహో ఇద్దా. మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూడమంటున్నాను. ఇదేనా వినబడుతోందా? కట్న కానుకలు తమరు ఏ రేంజ్ లో కోరుకుంటున్నారో ఆ ఫిగర్ కాస్త చెప్పండి. ఆంధ్ర మెట్రిక్ 6 సార్లు, బనారస్ మెట్రిక్ 3 సార్లు టర్నింగ్ చేసి ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతున్న వెధవకి కట్నం కూడా ఎవడిస్తాడయ్యా? మన అబ్బాయి వయసు ఎంత అన్నారు? వాడి వయసు ఇప్పుడు రేపు బుద్ధావతారం. ఇలారా ఇలారా. ఇప్పుడు నీ వయసు ఎంతరా? మొన్ననే కదా 22 వచ్చినాయి. ఇంకా నయం, 14 వెళ్ళినాయి అన్నాడు. వాడి మాటలేం పట్టించుకోకండి, వాడు నోరిప్పితే అన్ని అబద్ధాలే. వాడికి ఇప్పుడు కనీసం 27 ఏళ్ళు ఉంటాయి. చూసావమ్మా, 5 ఏళ్ళు పెంచేశారు. మీ నాన్నగారు అన్నట్టు ఆయన ఎంత చెప్తే అంతేరా నీ వయసు. నువ్వు కూడా అదే మాట. చూడండి, అమ్మాయికి 24 ఏళ్ళున్నా ఏమీ అభ్యంతరం లేదు. ఒకవేళ 24 ఏళ్ళ అమ్మాయి దొరకకపోతే 12 ఏళ్ళ వాళ్ళు ఇద్దరు చూడండి, అడ్జస్ట్ చేసుకుంటా. అఘోరించాలే. చూడండి, అమ్మాయి పేదరాలైనా అందచందాలు అంతగా లేకపోయినా ఏమీ పర్వాలేదు, కానీ భగవద్గీతలోని అన్ని అధ్యాయాలు అనర్గళంగా అప్పచెప్పగలిగి ఉండాలి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గానం చేసే అమ్మాయిని చూసే పూచి నాది, మీరేమీ వర్రీ కాకండి. ఒరే మాధవ, నీ చిన్నప్పటి నుంచి మీ నాన్నగారి ఫోటోలన్నీ సేకరించి అంటించారు. నీ పెళ్లి ఫోటో ఇక్కడ అతికించాలని ముచ్చట పడుతున్నారు. ఆయన చెప్పినట్లు వినరా పిచ్చి వెధవా. నువ్వు పిచ్చిదానివి, నా బొడ్లో ఉన్న భాష నీకే అర్థమవుతుంది. సంబంధం చూడడం విషయంలో జాప్యం జరగడానికే వీల్లేదు. నేను చెప్పిన విషయాల్ని మీకు జ్ఞాపకం ఉన్నట్టే కదా. అది గుర్తుంచుకోండి. ఏమండో, మీరు నా శక్తిని శంకిస్తున్నారు. నాకు ఒకసారి ఒక పని పురమాయించారు అంటే ఆ దెబ్బకి అది అంతే. అమ్మా, రే అలెగ్జాండర్, ఇలారా. పడిపోయిన పెద్ద మనిషిని చూసి నవ్వడం కాదురా, రేపు మిమ్మల్ని చూసి ఊరంతా నవ్వకుండా జాగ్రత్త పడు. అంటే మా అడ్డగారిదే మగాడు, వాడికే పెళ్లిడి మించిపోతోందని కంగారు పడి సంబంధాలు చూస్తున్నాను. మరి మీ అమ్మాయికి పెళ్లిడి మించిపోతోంది, నీకు లేదేవరా కంగారు? అదే పెళ్ళంటే మరి నాకు తెలుసులేరా. తాత, తండ్రి, మనవడు, మీ ముగ్గురు మధ్య పాపం ఒక్కరితే అమ్మాయి. ఆ అమ్మాయి కాస్త పెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మీకు వండి పెట్టే దిక్కు ఉండదని భయం, స్వార్థం. అంతే కదా. పాపం మీరు మాత్రం ఏం చేస్తారులే, మనకి జరుగుబాటైందే న్యాయం.